నీవు మనసుని జ్ఞాపం చేసుకున్నటకు వాడు యాపాటి వాడు సలమా. నీ మనసుని జ్ఞాపం చేసుకోవడానికి వాడు యాపాటి వాడు. ఇది మన వాక్యం. దేవుడు సన్నిధానంలో వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము యాపాటి వాళ్ళు అనేసి దేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషికి వచ్చాము సకలైన స్వరూపం దేవుడిచ్చాడు. సకలైన స్వరూపంతో పాటు వచ్చాము సకలైన జ్ఞానం దేవుడిచ్చాడు. జ్ఞానంతో పాటు వచ్చాము మనిషి లోకంలో ఏ రకంగా నడాలో దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు యాపాటి వాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు అంట 5 కంటే కొంచెం తక్కువగా మనోత్సవం చేశాడు. యామాత్రం మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆవిరి కంట నీటి వచ్చాము, బుగ్గ కంట వచ్చాము, అద్భుతమైన వాళ్ళం. హల్లెలూయా. ప్రాణము ఎప్పుడు ఆగిపోతో ఎప్పుడు ఇదైపోతో మనకు తెలియదు. అలాగే వచ్చాము. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ప్రతి క్షణం కూడా ప్రతి దినం కూడా వచ్చాము మానవుని వచ్చాము దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు ఎన్నిసార్లు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావో నాకు తెలియదు. నేను ఎన్నిసార్లు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నానో నాకు తెలియదు. నీవు ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నావో దేవుని ఆరాధిస్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు వచ్చామాట ప్రతి క్షణం కూడా ప్రతి నిమిషం కూడా వచ్చాము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన యాపాటి వాడు అనేసి. యాపాటి వాడు అయినప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కొన్నిసార్లు కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, కొంతమందిని వచ్చే మనం జ్ఞాపకం చేసుకోం. కొన్నిసార్లు కొన్ని మనుషులకు వచ్చే మనం ప్రత్యేకిస్తాం. మనం కొన్నిసార్లు కొంత మనుషులకు వచ్చాము పక్కన కూర్చొని పెడతాం. హల్లెలూయా. కానీ దేవుడు వచ్చాము ప్రతి వ్యక్తిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆదామును వచ్చాము, ఆదిలో ఆదాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదాముని జ్ఞాపకం చేసుకొని ఆదాముకు వచ్చాము ఏదోనో తోటలో తీసుకొచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా. చూడండి దేవుడు వాక్యం ఒకసారి ఆదికాండం 2:19. ఆదికాండం 2:19. చదవ త్వరగా. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరును పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. హల్లెలూయా. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులకు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. హల్లెలూయా. ప్రతి జంతువులు కూడా వచ్చాము ఎవరి దగ్గర దేవుడు పంపించాడు? ఆదాము యొద్దకి. అంటే దేవుడు ఆదాముని ఏం చేశాడు? ఆదాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక కుక్క కానీ ఒక పులి కానీ ఒక వెలుబెట్టి కానీ ఒకవేళ గబుకొని వచ్చాము ఎలుగుబెట్టి కానీ పులి కానీ వచ్చింది అనుకోండి, ఎంతమంది కలిగే కూర్చొని అంతా అది పరిగెట్టి కానీ ఎలుగుబెట్టి కానీ పులి కానీ ఉన్న స్థితిలోకి వచ్చింది అనుకోండి, ఎంతమంది అలా కూర్చొని ఉంటాం. నేను ఒకవేళ ఇలా నిలబడి ఉండగలనా? వెళ్ళిపోతా. కానీ ఆదాము దగ్గరకు
దగ్గరికి వచ్చామాట సమస్త భూజంతువులన్నింటినీ కూడా ఆదాము దగ్గర పంపించాడట. హల్లెలూయా. అంటే ఆదాము దగ్గర పంపించడం అంటే ఏమిటి? దేవుడు పిలిచాడు, సింహం ఇలా రా, పులి ఇలా రా, ఎలుగుబెట్టి ఇలా రా, ఏనుగు ఇలా రా, శిరసన వాటిని కూడా దేవుడు వచ్చాము పిలిచాడు దేవుడు. హల్లెలూయా. అవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ కూడా వచ్చిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను తయారు చేసిన, నేను నిర్మించిన ఒక వ్యక్తి ఏదోనో తోటలో ఉన్నాడు. ఆయన దగ్గర మీరు వెళ్ళండి. హల్లెలూయా. ఆయనకి ఎటువంటి ఏ హాని కూడా ఆయనకి జరగకూడదు, ఏ హాని కూడా ఆయనకి చేయకూడదు. మీరు వెళ్ళి ఆయన ఎలాగ చెప్తానికి వచ్చామో వినండి. హల్లెలూయా. అది మానవుడికి ఏం చేస్తున్నాయి? లోబడుతున్నాయి. హల్లెలూయా. భూజంతువులన్నీ కూడా వచ్చే మానవుడికి లోబడుతున్నాయి. ఆదాము వచ్చాము ఏదైనా తోటలో ఉన్నాడట. ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు. ఏదైనా తోటలో వచ్చి ఆయన కూర్చున్నాడు. ఇవన్నీ కూడా భక్తులకు వచ్చాము, అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఎక్కడికి? ఆదాము దగ్గరికి. అవన్నీ కూడా ఆదాము దగ్గరికి వెళ్ళిపోయి లైన్ మీద వచ్చేవన్నీ కూడా మోకాలు వేసి కూర్చున్నాయి. హల్లెలూయా. లైన్ మీద మోకాలు వేసి కూర్చున్నాయి. హల్లెలూయా. అంటే మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషుడికి ప్రతి ఒక్కడు కూడా లోబడ్డానికి వచ్చాము, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినాన్ని కూడా ప్రతిది కూడా మనిషికి లోబడుతుంది. అవన్నీ కూడా వచ్చాము, మన కాలు కింద వచ్చాము, దేవుడు ఉంచాడు. హల్లెలూయా. వాటికి రెండోది ఏం చెప్పాడు? ఆదాము వచ్చాము ఏ పేరు పెడతాడు? వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు. ఆదాము ఏ పేరు పెడతాడు? వాటికి చూచుటకు. హల్లెలూయా. ఇప్పుడు వాటన్నిటికీ పేర్లు ఎవరు పెట్టారు? ఆదామే పేర్లు పెట్టాడు. పులికి పులిని పేరు పెట్టాడు, ఏడికి ఏడిగని పేరు పెట్టాడు, సింహానికి సింహాన్ని పేరు పెట్టాడు, కుక్కకి కుక్కని పేరు పెట్టాడు. హల్లెలూయా. అంతే మానవుడికి వచ్చాము, అటువంటి అధికారం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవదూతలు లేని భాగ్యం వచ్చాము, దేవుడు వచ్చాము, మానవుడికి వచ్చే అధికారం దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 22 వచ్చింది. అదే అక్కడే ఆదికాండం 2వ అధ్యాయం. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చి. హల్లెలూయా. ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? నేను ఒక మాట అడుగుతాను, ఆదాము రమ్మంటే రావడా? ఆదాము నేను పలానా చెట్టు కింద కూర్చున్నాను, అర్జెంట్గా నువ్వు రాకొచ్చా, ఆదాము రావడా? ఏడాది కానీ పెద్ద దూరం వెళ్ళాలా? కానీ ఆదాము పిల్లలేదు. ఆదాము పిల్లలేదు. ఆదాము దగ్గరికే దేవుడు వెళ్ళాడు. ఆదాము దగ్గరికే దేవుడు వెళ్ళాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? తగ్గింప పక్కన పెట్టండి. దేవుడు ప్రేమ అనేది వచ్చాము చాలా గొప్పది. హల్లెలూయా. దేవుడు ప్రేమ మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటేవాడు, కానీ దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకొని ఆదాము వచ్చే దేవుడు వెళ్ళలేదు, ఆదాము దగ్గరికే దేవుడు వెళ్ళాడు. హల్లెలూయా.
ఈ దినాన్ని అనేక మంది అనేక రకాలుగా ఎక్కడెక్కడికో పరిగెడుతుంటారు, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. కానీ దేవుడే నీ దగ్గరకు వస్తున్నాడు. సృష్టికర్తైన దేవుడే నీ దగ్గరకు వచ్చి నిలబడుతున్నాడు. సృష్టికర్తైన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. సృష్టికర్తైన దేవుడే నీకేది కావాలో అది చేస్తున్నాడు. హల్లెలూయా. ఆదాము గురించి దేవుడు ఆలోచించాడు. ఆదామును వచ్చాను, నేను తయారు చేశాను, ఏదైనా తోట వేసాను, ఆ తోటలో పెట్టాను. కానీ ఆదాముకు వచ్చాము మాట్లాడడానికి కానీ, ఆయన సదుపాయం చేయడానికి కానీ, ఆయనతో పాటు సరదాగా ఉండడానికి కానీ ఒక వ్యక్తులు కూడా నేను ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు ఆలోచన చేశాడు. నీ గురించి ఒకవేళ ఎవరైనా ఆలోచించిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ గురించి ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిన్ను ఎవరైనా జ్ఞాపకం చేసుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆదిలో ఆదాముని జ్ఞాపకం చేసుకునే కాదు, ఈ దినాన్ని వచ్చాము ప్రతి వ్యక్తుల గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఒకవేళ పాస్టర్ గారు నీ గురించి ఆలోచించుకోవచ్చు, పాస్టర్ గారు నీ గురించి ప్రార్థన చేయకపోవచ్చు, దేవమ్మ నీ గురించి ఆలోచించవచ్చు, నీ గురించి ప్రార్థన చేయకపోవచ్చు. కానీ దేవుడు ప్రతి క్షణం కూడా ఆలోచించి ప్రతి క్షణం కూడా వచ్చాము ఆయన ఏం చేస్తున్నాడు, నీ జీవితాన్ని కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆదాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదాముని జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గరకు ఒక గిఫ్ట్ కార్డు పట్టుకుని వెళ్తాడు ఇప్పుడు. హల్లెలూయా. ఎక్కడికి? ఆదాము దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసాక ఆదాంకి ఏమొచ్చింది? దగ్గరికి వస్తాక వచ్చాము, ఆదాంకి ఏమొచ్చిందంటే హెచ్చించుకున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆదాం దగ్గరికి వస్తే దేవుడు ఎలాగైపోండి అంటే సీప్ అయిపోండి ఆయన. ఒకవేళ ఆదాం సీపును చూసినా సరే, ఆదాం ఒకరు గర్వించుకున్నా సరే, ఆదాం గర్వంగా మాట్లాడినా సరే, దేవుడు మాత్రం చక్కగా నవ్వుకొని అక్కడ మాట్లాడుతున్నాడు. చక్కగా నవ్వుకొని ఆదామును ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా సరే నీ దగ్గర గర్వంగా మాట్లాడినా సరే, గర్వించి మాట్లాడినా సరే, ఒకవేళ నీకు వందనాలు చెప్పకపోయినా సరే, ప్రిజలు చెప్పకపోయినా సరే, వాళ్ళకి ఎక్కువ తిరిగినా సరే బాధపడకు. నీవే వాళ్ళకు వందనాలు చెప్పు, నీవే వాళ్ళు పలకరించు. హల్లెలూయా. అది దేవుడు వాక్యం ప్రకారంగా సేవ గొప్పది. ఆదాం దగ్గరికి వచ్చాము, దేవుడు ఎలీసాకు వచ్చాము. ఆదాం ఏమనాలంటే అయ్యా ప్రైజ్లాలు అయ్యా అన్నాడు. ఏం పట్టుకొచ్చాడు ఇప్పుడు ఆయనకి? ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో ఉండడానికి, ఆయనకు తోడుగా ఉండడానికి ఒక స్త్రీని వచ్చాము తీసుకొని వెళ్ళాడు. ఒక మనిషిని పట్టుకొని వెళ్ళాడు. ఎంత కృతజ్ఞత చెల్లించాలి, ఎంత కృతజ్ఞత కలిగి వచ్చాము. ఆదాము ఉండాలి. హల్లెలూయా. ఏం చేస్తాడు ఇప్పుడు? భార్య అని వచ్చాము వర్ణిస్తున్నాడు. హల్లెలూయా. భార్యను చూడగా ఆయనకి ఏం కొట్టింది? హల్లెలూయా. దేవుణ్ణి అక్కడ పక్కన పెట్టేశాడు. ఇప్పుడు దేవుణ్ణి ఒక మూల కూర్చొని పెట్టేశాడు. ఇప్పుడు కూర్చొని పెట్టేసి ఆడ మనిషిని ఏం చేస్తుంటే వర్ణిస్తున్నాడు. ఆడ మనిషిని, హల్లెలూయా, ఆడ మనిషిని వర్ణిస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో ఆలోచించుదాం. ముందర నువ్వు దేవుడికి వచ్చాము థ్యాంక్స్ చెల్లించి, దేవుడికి నువ్వు కృతజ్ఞత చెల్లించావు, నీ భార్య నువ్వు ప్రేమించాలి. కానీ దేవుడికి వచ్చాము
వెనక స్థానం ఇచ్చాడు, మొదటి స్థానం వచ్చాము మనిషికి అనుగ్రహించాడు. భార్య నాకు పెడతాం, పక్కన పెడతాం. మనిషికి మానవుడికి వచ్చాము ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ దినాన్ని ఎంతమంది లేరు? ఈ దినాన్ని ఎంతమంది వచ్చి మనం ఆలోచించడం లేదు. దేవుని పక్కన పెడిసి మనుషులు పొగుడుతాం, దేవుని పక్కన పెడిసి మనుషులు గౌరవిస్తాం, దేవుని పక్కన పెట్టేసి డబ్బు గౌరవిస్తాం, దేవుని పక్కన పెట్టేసి నీ ఆరోగ్యాన్ని గౌరవిస్తావు, దేవుని పక్కన పెట్టేసి అనేక మందికి వచ్చేను గౌరవిస్తావు. హల్లెలూయా. నీకు ఇచ్చిన ధనం కానీ, నీకు ఇచ్చిన బలం కానీ, నీకు ఇచ్చిన ఆరోగ్యం కానీ ఏదైనా కావచ్చు, అది నీ దేవుడి వల్లే వచ్చింది. అది నా దేవుడి వల్లే నాకు అది వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైనా సరే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధానంలో దేవుడికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. మనసుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, కానీ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనందరినీ దేవుడు వచ్చాము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండో వాక్యం చదువుతాం, చూడండి ఒకసారి. ఆదికాండం 6:20 ఆదికాండం 6. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటి అన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. హల్లెలూయా. నీ యొద్దకు అవి వచ్చును. ఇక్కడ కూడా ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరో మనిషి? ఆదిలో ఉన్న నోవాహు. ఆదాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఇక్కడ నోవాని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నోవాతో మాట్లాడుతున్నాడు, అయ్యా సమస్తం కూడా వచ్చాము కలమోహంతో పాపంతో నిండి ఉన్నది, ఇదంతా కూడా నేనంతా కూడా నాశనం చేస్తాను, కానీ నీవు నా మాటకి లోబడిన వాడివి, నా మాటకి విధేయత కలిగిన వ్యక్తువు కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేసుకొని నీ కుటుంబానంతా కూడా ఓడలో ఏర్పాటు చేసుకో. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కానీ జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే, నువ్వు దేవుణ్ణి కానీ గణపరిచినట్టుగైతే, నువ్వు దేవుడికి కానీ లోబడినట్టుగైతే, కష్ట నష్టాల్లో దేవుడు వచ్చావు నిన్నే జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు కాపాడుతాడు. దేవుడైన రెక్కల చోటు వచ్చాము నిన్ని నీ కుటుంబాన్ని, నోవా కుటుంబాన్ని ఎలాగైతే దాచాడో నిన్ని నీ కుటుంబం కూడా దేవుడు వచ్చాము దాయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నోవా కుటుంబం అంతా కూడా, నోవా భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది అయ్యారు? టోటల్గా 8 మంది. ఈ 8 మంది కూడా వచ్చాము వాళ్ళు చక్కగా ఉన్నారు అక్కడ. ఈయన భుజించడానికి, ఈయనకి కావలసిన ఆహారానికి ఆయన అంటున్నాడు, ఇగో భూమి మీద కొన్ని జంతువులు ఉన్నాయి, అన్నీ కూడా వచ్చాము, 2 వచ్చాము, జతగా వచ్చాము, నీ వాటిలోని వచ్చాము, వాటిలో ఉంచు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వచ్చాము. సేవకు పంపించినప్పుడు కూడా ఎంతమంది పంపించారు? 2 పంపించారు. 3 పంపించలేదు. 3 పంపిస్తే వీళ్ళు 3 వచ్చి ఏమొస్తాయి? గొడవలు వస్తాయి, లేబర్ అన్నీ వస్తాయి. అందుకే 2 పంపించాము. ఇప్పుడు ఇక్కడ కూడా నోవా వాళ్ళకు వచ్చాము, భూమి మీద ఉన్న అనేకమైన జంతువులు వచ్చాము, 2 ప్రకారం తీసుకెళ్ళమన్నాడు. 2 ప్రకారం ఎందుకు తీసుకెళ్ళమన్నాడంటే, ఒకటి ఆడ, ఒకటి మగ, ముందుకెళ్తే ముందులో ఉంటుందండి. ఒకటి ఆడ, ఒకటి మగ.
ఈ ఆడామ వచ్చాము, కలిసి తగ్గ వచ్చాము, మరికొన్ని సంతానోత్సవం వాటిలో నుంచి వస్తాయి. ఎన్ని దినాలైతే దేవుడు వంశాన్ని కుమ్మరిస్తున్నాడో, ఎన్ని దినాలైతే వచ్చాము ఆ నీరు భూమి మీద ఉంటాదో, ఆ ఉన్నంత కాలం కూడా వీళ్ళకి ఆహారం ఇవ్వడానికి. హల్లెలూయా. అందుకే నోవాతో చెప్తున్నాడు, ఇవన్నీ కూడా ఆడ మగ జత వచ్చని వార్లో అవి ఏర్పాటు చేస్తాయి. హల్లెలూయా. నోవాహు దేవుడు మాట విన్నాడు. నోవాహు దేవుడు యొక్క వాక్యానికి వచ్చాము, లోబడ్డాడు. నోవాహు వచ్చాము దేవుడు సన్నిధానంలో నిందారహితుడిగా తిరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నోవాకు వచ్చాము దేవుడు ఎటువంటి జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటగా లోబడతావో, దేవుడి మాట వింటావో, దేవుడి మాట ఆలకిస్తావో, దేవుడు సమస్తం కూడా నీతో మాట్లాడి అయిన మార్గంలో నడిపించడానికి దేవుడు వచ్చాము ముందుకెళ్తాడు. నేను నీకు తినవద్దని వచ్చాము, ఐటమ్స్ అన్ని కూడా వచ్చాము, నీ భార్య మాటను విని తిన్నాం. హల్లెలూయా. ఆదాం ఎవరి మాట అన్నాడు? భార్య రాగానే దేవుడి మాట పక్కన పెట్టాడు. అందుకే మన వాళ్ళు అంటారు, ఏట్రా నీకు బెల్లం ఇప్పుడు బెల్లం అయిపోయిందండి, బెల్లం నీకు బెల్లం అయిపోయిందా, నువ్వు తల్లిని చూడడం లేదు, తండ్రిని చూడడం లేదు, ఎవరు పట్టించుకోలేదు అనేసి మన పెద్దోళ్ళు వచ్చి ఆ మాట ఓడేవారు. అప్పుడు ఇప్పుడు ఓడతాడో లేదో తెలియదు. కొంతమంది భార్యలు వచ్చాము సక్కరైన విషయాలు తెలియజేసి వాళ్ళు మంచి మార్గంలో నడిపిస్తారు. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే విన్నది ఒకటైతే దాన్ని కల్పించే నాలుగు యాడ్ చేస్తారు. హల్లెలూయా. వినాలి, భార్య మాట వినకపోతే ఎలాగవుతుంది? బలహీనమైన ఘటమాట ఆడమనిషి బలహీనమైన ఘటం. అందుకే ఆ బలహీనమైన ఘటాన్ని వచ్చే మగవాడు వచ్చాము చాలా జాగ్రత్తగా అర్థంలా చూసుకో. హల్లెలూయా. చిన్నదానికి ఆడు ఇరిగిపోద్ది, చిన్నదానికి వచ్చాము పొంగిపోద్ది. ఎప్పుడు పొంగిపోద్ది, ఎప్పుడు ఇరిగిపోద్దో ఎవరికి కూడా తెలియదు. ఆడదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మగవాడిని అర్థం చేసుకోవడం కూడా ఆడ మనిషికి చాలా కష్టం. ఆవిడ నువ్వు అర్థం చేసుకోవాలి, నిన్న ఆవిడ అర్థం చేసుకోవాలంటే మూడో వ్యక్తికి ఎవరు ఉండాలంటే బయట మనిషి ఉండకూడదు. మూడవది బయట మనిషి ఉండకూడదు. మూడవది నీ తల్లిదండ్రులు ఉండకూడదు. మూడవది వచ్చి నీ కుటుంబస్తులు ఉండకూడదు. ఎవరు ఉండాలంటే సృష్టికర్తైన దేవుడు నీ మధ్య ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు నీ మధ్యలో ఉండాలి. ఎందుకంటే కుటుంబం ఇచ్చింది అయిను, కుటుంబం కట్టింది అయిను, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అయిను. ఆయన మధ్య ఎప్పుడైతే ఉంటాడో ఆ గొడవలు ఎక్కువ అవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సమాధానం పరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం పరుస్తాడు. తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళొద్దాన్ని అంటే పుల్లోట్లు లోపు పెట్టినా భార్యాభర్తలు లోపు పెట్టిన ఒకటే. పుల్లోట్లు లోపు పెట్టినా పర్లేదు, కానీ భార్యాభర్త లోట్లంట లోపు పెట్టకూడదు. ఎందుకంటే ఆ శనానికాలు అనుకోదు, ఆ శనానికాలు కలిసిపోతారు అంతే. గొడవ కానీ రాపోయింది అనుకోండి, ప్రేమ ఉండదటండి. ఎప్పుడైతే వచ్చామో ఆలకాల గొడవ వచ్చిందని ఒకటి పిల్లలకి ప్రేమ కొంచెం ఎక్కువ అవుతుంది. పాస్టర్ గారు నేను కొట్టించోడిని గట్టిగా, బయటకు వెళ్ళిపోయాడిని, నిల్లి పువ్వు తెచ్చేవాడిని, తల పెట్టుకోమని వాడిని, ఫస్ట్ సినిమా తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ మరీ తక్కర్లే, పువ్వులను సినిమా ఉంటే చాలు, ఆ రోజు నీరు వస్తా. హల్లెలూయా. అంటే ఆడ మనిషి వచ్చాం బలహీనమైన ఘటం కాబట్టి
నీ భార్యకి ఏమి కావాలో, నీ భార్య దేంతో నువ్వు సంతోషం పెట్టగలవు, నీ భార్య వచ్చాము ఏ రకంగా వచ్చాము, ఆనందం ఉంటుంది అది వచ్చాము, భర్త వచ్చాము గ్రహించాలని దేవుడు ఒక వాక్యం కూడా తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆదాము తన భార్య మాట విన్నాడు. వినేమైపోయినాడు, ఆత్మీయ జీవితం పాడు చేసుకున్నాడు, దేవుడికి దూరం అయిపోయినాడు, సంఘానికి దూరం అయిపోయినాడు, సంఘంలో మనుషులకు దూరం అయిపోయినాడు. అలాగే నేనేటైతే భార్య మాట వినొద్దని చెప్పలేదు, భార్య మాట విను, కాకపోతే అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు అది కరెక్ట్ కాదో ఆలోచించు. భార్య మాట విను, అది ఎంతవరకు వచ్చే నిజమో ఎంతవరకు అబద్ధమో జాగ్రత్తగా ఆలోచించు. గౌరవం భార్య ఏదో చెప్పింది అనేసి వెళ్ళి ఊదల మీద కలబెడిపోవడం, ఊదలతో గొడవలాడడం, నీ నోటుకు వచ్చినంటే నువ్వే నష్టపోవాలి. అవతలకున్న ప్రేమ నీ మీద తగ్గిపో. హల్లెలూయా. ఆదాము వచ్చేమో తన భార్య మాట విన్నాడు. చెప్పుడు మాటలు చాలా మంది వింటారండి, వింటారండి. చెప్పుడు మాటలు చాలా అర్జెంటుగా పనిచేస్తాయి, ఉదయం వచ్చేది, కోపం వచ్చేస్తుంది. చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా వచ్చామో ఆలకించి నీకు నీ వచ్చి ఇప్పుడు కూడా మోసం చేసుకో. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు కరెక్ట్ కాదో దాన్ని ఆలోచించాలనేసి వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం కూడా అది చెప్తుంది. చెప్పుడు మాటలు విని ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చదువుదాం. ఆదికాండం, అక్కడే లాస్ట్ ఉంటుంది. ఆదికాండం 3:24. కావలసినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? సకనైన తినడానికి మంచి ఫుడ్స్ అన్ని కూడా ఆయన ఇచ్చాడు. జంతువులకి అందరూ కూడా పేర్లు పెట్టే సత్తా ఆయనకి ఇచ్చాడు. భార్యను చేసి వచ్చాము, ఆదాము దగ్గర తీసుకెళ్ళాడు. ఇవన్నీ కూడా వచ్చాము. దేవుడు ఆదాముని ఎంతో జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న దేవుణ్ణి వచ్చాము. ఆదాము ఏం చేశాడు? దేవుని జ్ఞాపకం చేసుకున్నాడా? లేదు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను చెట్టు చాటున దాగున్నా. ఎందుకంత కలమ నీకు ఎందుకు వచ్చింది? హల్లెలూయా. చెట్టు చాటున దాగొస్తున్న కలమ నీకు ఎందుకు వచ్చింది? అలా అక్కడ ఇక్కడ దాగున్న కలమ నీకు ఎందుకు వచ్చింది? కారణం ఏమిటంటే శరీరాన్ని పనులు చేసినప్పుడు, ఎల్లరాని స్థలాలకు వెళ్ళినప్పుడు, శరీరాన్ని చేసినప్పుడు వచ్చాము. మనసుకు చూడగానే ఏం చేస్తాం? దావంతం భయపడతాం, దావంతం భయపడతాం. చక్కగా ఏదైనా తోటలో కూర్చొని చక్కగా దేవుడితో మాట్లాడి చక్కగా దేవుడిని ఆరాధన చూసిన మనిషి వచ్చాము, సెట్టి సాట్లు కూర్చోండి. హల్లెలూయా. ఈనాడు కూడా అనేక మంది లేరా? ఆరాధనకి వెళ్ళకుండా దేవుడు సన్నిధానానికి దూరం అయిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో కూర్చొని దేవుడు ఆశీర్వాదం పోగొట్టుకున్న లేరా? ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఆదాముకి వచ్చాము. ఎప్పుడైతే ఆదాము వచ్చి ఆ చెట్టు పక్కన దాగున్నాడో దేవుడికి బాధ కలిగింది. దేవుడికి ఏం కలిగిందమ్మా? బాధ. అప్పుడు దాకా ఆదాం కట దిగంబరని నేను తెలియదట, నగ్నముగా ఉన్నానని నేను తెలియదట. అప్పుడేమన్నాడు? ఏ ఆకులు ఊడాడు? అంజూరు పాకులు వచ్చి తెచ్చి అవి చుట్టూ కూడా కట్టుకున్నాడు. హల్లెలూయా. ఏ ఆకులండి? అంజూరు పాకులు. దేవుడు చూశాడు. అది చూసినప్పుడు ఎంత జ్ఞానం వచ్చిందో. ఏ జ్ఞానం వచ్చింది? ఇప్పుడు లోక జ్ఞానం వచ్చింది.
లోక జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అందులో బాగుంది చుట్టుకున్నాడు ఆయన. దేవుడు అడుగుతున్నాడు, నేను తినవద్దని పండు తిన్నావా? ఎవరికి తెచ్చిచ్చారు? ఇగో నువ్వు నాకు తీసుకొచ్చి అప్పచెప్పా కదా, తప్ప? తీసుకొచ్చి అప్పచెప్పడం తప్ప? తీసుకొచ్చి నీకు సహకారం ఇవ్వడం తప్ప? దేవుడు అడుగుతుంది, ఆయన అనుకున్నాడు, నీ తినవద్దైన పండును నీ భార్య మాట విన్ను తిన్నావా? ఎస్, ఆవిడ మాట నేను విన్నాను. ఇప్పుడు దేవుడు కోపం వచ్చింది. ఇప్పుడు అనుకున్నాడు ఆయన, ఆదామునట చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటువాటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. హల్లెలూయా. అప్పుడైనా ఆదామును వెళ్ళగొట్టి, ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఏదోన తోటలో నుంచి. ఏదైనా తోట అంటే ఆత్మీయత ఏమిటది? దేవుడు ఒక సన్నిధి. హల్లెలూయా. దేవుడు సన్నిధి. దేవుడు సన్నిధి అన్నమాట ఆదాముని ఎల్లగొట్టాడు. హల్లెలూయా. ఆదామునే కాదు, ఈ ధనాన్ని చెప్పిన నేను కావచ్చు, ఆలకించిన మీరు కావచ్చు, దేవుడికి కానీ వ్యతిరేకంగా మనం ఏం చేసినా దేవుడి నామానికి అపకీర్త ఏదైనా తెచ్చినట్టుగైతే ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి 2 సార్లు శాంతిస్తాడు, 3వసారి ఆయనే ఎల్లగొడతాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం తెలియజేస్తున్నా కదా, ఎవరు తలం కంటే దుష్టుడు వచ్చా పారిపోతాడట. ఎవరు తలం కంటే దుష్టుడు పారిపోతాడు. ఇంతగా ప్రేమించిన వ్యక్తి, ఇంతగా జ్ఞాపం చేసుకున్న వ్యక్తులు వచ్చాము, ఆదామును వచ్చాము, ఏదో తోట నుంచట ఎల్లగొట్టాడు. హల్లెలూయా. నేను ఈ మాట చదివినప్పుడు బాధ అనిపించింది. ఇంకా ముందుకెళ్ళి చదివిన అడిగితే 2వ వచనం అవుతుంది. ఏదోన తోట కాపు కాయడానికి ఏదోన తోట కాపు కాయడానికి ఆదామును వచ్చేమని ఉంచాడు. దాన్ని శుభ్రం చేయడానికి ఆదామును ఉంచాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాట 2వ వచనం ఉంటుంది. ఆదాము తీసుకొచ్చి తోటలో ఉంచాడు, అది శుభ్రం చేయడానికి, అది కాయడానికి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదేనైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడులు తెలియనిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదో నుండి ఒక నది బయలుదేరి ఒక స్థలమ్మ ఆ తోటను వచ్చాము తడపడానికి, ఆ తోటని కాయడానికి. దేవుడు ఎవరు ఉంచాడు? ఆదామును ఉంచాడు. హల్లెలూయా. ఆదాముని దేవుడు ఉంచాడు కాయడానికి, ఆ తోటని తడపడానికి, దాన్ని శుభ్రం చేయడానికి. అప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ నేనే కానీ దేవుడు సంతానం సగ్గా కానీ కాయిపోయినట్టుగైతే, దేవుడు ఒక సన్నిధాన్ని శుభ్రంగా కానీ ఉంచాము, వచ్చిన వాళ్ళు వచ్చాము సగ్గా కాయకంట నా ఇష్టంలో గీసానంటుగైతే దేవుడు నన్ను ఏం చేస్తాడు? బయటికి ఆదాం కంటే నేను ఎక్కువ? ఆదాం కంటే ఎక్కువ నేను? అంత ప్రేమించిన ఆదాముని, అంత నదుడిని జ్ఞాపకం చేసుకున్న ఆదాముని తోటలోంచి వెళ్ళగొట్టాడు ఆయన. ఒకవేళ నేను ఆయన పనిగా నేను సరిగ్గా చేయకపోయినట్టుగైతే ఆయన పడిపోగలరు. చూడండి. హల్లెలూయా. ఒకవేళ సరిగ్గా వచ్చి నేను కాయిపోయినట్టుగైతే
సమృద్ధి వచ్చా నేను గొర్రెలకి సరైన మేతగా అయిపోయినట్టుగైతే నా ఇష్టం ఉన్నాడు నేను వచ్చినప్పుడు అందరూ 8 గంటలకు వస్తే నేను 9 గంటలకు వచ్చాను అనుకోండి. వచ్చి నేను ఇక్కడ వచ్చాము మీ అందరి మీద బాస్గా సెలాన్ చేశాను అనుకోండి. బాస్గా వచ్చేవిగా ఇలా చేయండి ఇచ్చేయండి అని నీ కాలు మీద కాలు కూర్చొని అనుకోండి. మనసు తోడుకొని ఎవరు చూస్తారా? దేవుడు చూస్తాడు. ఈ వాక్యం సరైన తర్వాత నాకు కూడా కొంచెం గుంట్లు కొంచెం ఇదయ్యాయి. అప్పుడు నన్ను నేను కూడా పరిశోధన చేసుకుంటున్నాను. సేవ ఎలా చేస్తున్నాను, నేను దేవుడి సన్నిధానికి ఎన్ని గంటలకు వెళ్తున్నాను, నేను అందరి మీద అధికారం చెల్లిస్తున్నానా, దేవుడు నా గొప్ప దేవుడిని పని చక్కగా చేస్తున్నానా, లేదు వాళ్ళతో నేను కూడా పని చేసి వాళ్ళు చేయిస్తున్నానా, లేకపోతే నేను అధికారం నన్ను చెల్లిస్తున్నానా, లేకపోతే నేను సగం బట్టలు వేసుకొని సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు వచ్చేయమ్మా నువ్వు ఇచ్చేయమ్మా నువ్వు వచ్చేయి బాబాయ్ ఇచ్చేయి, ఒక నేనేమైనా అధికారం కానీ చెల్లిస్తున్నానా అనేసి నన్ను నేను పరిశోధన చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ స్థితి రాకూడదు. హల్లెలూయా. తోటలో ఏంటంటే దేవుడు తోట ఇక్కడ యజమానులు ఎవరం లేవండి. దేవుడు తోటలో హీరోలు ఎవరు కూడా లేము. దేవుడు తోటలో అందరూ కూడా పదవులమే. మనం చెయ్యాలి, చేస్తున్న చెప్పి చెయ్యించాలి. హల్లెలూయా. నువ్వు సై నేను కూర్చోందంటే అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మన అజయ్ వచ్చాడు, కూర్చొని అంటే కూర్చోడం లేదు ఆయన అజయ్. కింద నుంచి కిందకు వచ్చాడు కాదు, కింద నుంచి పైకి వచ్చాడు. క్రీస్తావసం అన్ని చేసినవాడిని కింద నుంచి పైకి వచ్చినవాడు. ఎప్పుడైనా పై నుంచి కిందకు వస్తే బాధ, కింద నుంచి పైకి వెళ్ళినోడికి ఏం బాధ ఉండదు. ఏ టైంకి ఏం చేయాలన్నా కుమారం ఇంటికి రావాలి, లేకపోతే మీతో ఏమో జ్ఞాపకం ఉందా, అందరూ వెళ్ళిపోండి, నేను పాస్ట్ ఏమో పట్టుకున్నాను. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఎవరు బయటికి రాలేదు. ఆ అమ్మకం బాగోలేదు ఏంటో మరి. నేను ఎవరిని చూడలేదయ్యా, మిమ్మల్ని చూస్తాను. నేను పాస్ట్ గారు కాదయ్యా, పాస్ట్ గారు కాదు, నేను దేవుడు పనివాడు నేను. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే మాట నేను చెప్తాను. ఇప్పుడు కూడా అదే మాట అంటాను. నీ పాస్టర్గా ఫీల్ అవ్వ, పనివాడిని అంటాను నేను. దేవుడు సన్నిధానంలో పనివాడిని, దేవుడు దాసుడు నేను. యేసు ప్రభువు అంటున్నారు నేను దాసుడిగా వచ్చాననేసి. దాసుడు ఏమంటే ఎవరు ఏ పని చెప్తా పని చేయడమే. హల్లెలూయా. ఈ దేవుడు సన్నిధానంలో దేవుడు పని చాలా ప్రాముఖ్యమైనది. అధికారం చెల్లించను, అధికారం చెల్లించే హక్కు నాకు ఉన్నది, చెప్పు చేయించే హక్కు నాకు ఉన్నది. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అయినప్పుడు కూడా ఆ అధికారాన్ని నేను తీసుకోను. కలిసి అందరం పని చేసుకోవాలి, జాత చెప్పి చేయించుకోవాలి. అది కావాలి నాకు. హల్లెలూయా. పక్కన కూర్చోమంటే అయ్యగారు ఎవరు పక్కన కూడా కూర్చొని పెట్టుకోరు. అయ్యగారు పక్కన కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు. మీరు పక్కన కూర్చొని పెట్టుకోండి, నేను మీ విశ్వాసం చూస్తాను. మీరు వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు, వాళ్ళ పక్కన కూర్చొని మీరు భోజనం చేస్తున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరితో కూర్చొని భోజించాడు? ఆయన పాపులతోనూ సుంకరంతోనూ వీరందరితో కూడా కూర్చొని ఆయన భోజించాడు. హల్లెలూయా. అంటే దేవుడి సన్నిధానంలో వచ్చాము. దేవుడు ప్రేమ నువ్వు పొందుకోవడమే కాదు, నీ ప్రేమ కూడా అనేక మందికి నువ్వు చూపించాలి. హల్లెలూయా. మన ప్రేమ కూడా అనేక మందికి చూపించాలని దేవుడు ఒక వాక్యము తెలియజేస్తుంది.
మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు. హల్లెలూయా. దేవుడు ఆదామును వచ్చాము తోటలో ఎందుకు పెట్టాడంటే, ఆదామును వచ్చాము తీసుకొచ్చి దేవుడు తోటలో ఎందుకు ఒప్పచెప్పాడంటే తోటంతా శుభ్రం చేయడానికి. నాకు ఎందుకంటే అయినా వచ్చి చేసుకుంటాడు. ఎవరండి ఆదాం అంతా ఉన్నాడు. ఒకవేళ ఆదాం గారు వచ్చి అయినా వచ్చి చేసి ఎవరు అయినంత ఎవరు పెద్దయ్యగా ఎవరండి పెద్దయ్యగా పెద్దయ్యగారంత ఎవరు యేసుక్రీస్తు అయినా చేసుకుంటాడు అనేసి ఒకవేళ ఆదాం గారు అనుకున్నట్టుగైతే అక్కడే ఉంటాయి. ఆదాం ఇప్పుడు వాళ్ళకి అనుకోలేదు. ఆదాం ఏం చేశాడంటే చక్కగా అన్ని చేశాడు, చక్కగా అన్ని దులిపాడు, చక్కగా అన్ని కూడా పనులు చేసేవాడు, ప్రతి చెట్టు కూడా నీళ్ళు వేసేవాడు, తోటంతా కూడా శోభను చూసుకునేవాడు. ఎక్కడ సిక్కొచ్చిందంటే చెప్పండి. నేను అన్నానా? వాక్యం ఎక్కడ సిక్కొచ్చింది? ఇప్పుడు దేవుడు వదలవచ్చు కదా, చక్కగా పని జరుగుతుంది, చక్కగా తోటంతా కూడా కాపలా కాస్తున్నాడు, చక్కగా అన్ని దుడుపుతున్నాడు, చెప్పిన చెప్పనన్నీ కూడా చేస్తాడు. దేవుడు వదలవచ్చు కదా, దేవుడు వదలవచ్చు కదా. మన ఎవరు అన్నారట, అయ్యగారికి ఏం పని చేస్తారు, ఎందుకు మామిడి పోలి పచ్చడి ఇవన్నీ ఉన్నాం, ఒక గోంగూర అన్నం సాలదు అనేసి. హల్లెలూయా. ఇప్పుడు మన శిక్షులు ఈ మాటలు ఎక్కువైపోతాయి. ఏ మాటలు? కృప కోసం అంటే మీ ప్రార్థన చేయడం లేదట. ఏమా చేయడం లేదా? ఉన్నాడు చెప్పండి. శుక్రవారం చేయడం లేదా? తనసమ్మా ఒక్కోసారి ఆవిడ బేగు వద్ద, ఒకసారి లేటు వస్తాయి. ఆదివారం చేయడం లేదా? ప్రతి ఆదివారం చేస్తున్నాం, ప్రతి శుక్రవారం చేస్తున్నాం, ప్రతి కోటాలు కూడా చేస్తున్నాం గో ప్రార్థనలో. ఎందుకు లేనిపోయిన మాటలు చెప్పడం, ఎందుకు లేనిపోయిన విషయాలు వచ్చి తెలియచేయడం? హల్లెలూయా. ఏమొస్తుంది దానివల్ల? ఏమో రాదు, నీ ఆత్మ జీవితమే పాడైపో. చెప్పినోళ్ళకి చేస్తున్నాం, చెప్పనోళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నాం. అది దైవజనుడిగా బాధ్యత, దైవజనుడిగా బాధ్యత. హల్లెలూయా. అంచేతన ఆ విషయాలు మానుకోండి. సంఘంలోన లేనిపోయిన విషయాలు చెప్పడం, లేనిపోయిన విషయాలు వచ్చి గలిబిలి చేయడం అది నీకు మంచిది కాదు. అభ్యంతరాలు రాకమానము, అది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి శ్రమ. ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి శ్రమ. ఇదే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. శ్రమ అది మంచిది కాదు. నేను ఏసారి పట్టించుకొని ఏం అడగను అసలు. ఎందుకంటే యెహోవా రైతు చూసుకుంటాడు, మనకు అవసరం. ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చిందంటే, ఆదాం అంతవరకు కూడా చర్చిలో బాగున్నాడు, ఆదాం అంతవరకు కూడా తోట పని చక్కగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మైండ్ పాడు చేసింది, ఆయన ఆత్మ జీవితం పాడు చేసింది, ఆయన దేవుడితో దూరం చేసింది. ఎక్కడంటే నీ భార్య అయినా, నీ భార్య మాటలు విన్నావా? హల్లెలూయా. ఎక్కడ తేడా కొట్టిందమ్మా? భార్య పక్కన పెట్టండి, ఆడమనిషి దగ్గర తేడా వచ్చింది. ఆడమనిషి కదా ఆవిడ, నీ భార్య మాట విన్నది ఆడమనిషే కదా. పోనీ తెచ్చే ముందర నేను వచ్చాం, పళ్ళు తెచ్చే ముందర ఇప్పుడు కూడా పళ్ళు అలాగనే తిన్నా కదా, ఈ పళ్ళు ఏంటి ఇంత వంగగా ఉన్నాయి, ఇంత రెడ్డగా ఉన్నాయి అని ఆలోచించాడు కదా. సరే మొక్క వచ్చి నాకు కొరికాడు, మొక్క కొరికినప్పుడు ఏం సరే ఇదేంటి తీగ పొలగుందేంటి, అంతకుముందు పళ్ళన్నీ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, ఇదేంటి తీగ ఉంది పొలం ఉంది, ఈ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని అడగదు కదా. ఆ విషయం కూడా అడగలేదు, ఆ విషయం కూడా అడగలేదు.
ఆలోచన చెయ్యాలి. అలాగా ఎవరైనా ఒక మాట ఫోన్ చేసి చెప్పారంటే ఇది కరెక్టా కాదా, ఎవరైనా ఈ మాట దగ్గర వచ్చి చెప్పినట్టుగైతే ఇది కరెక్టా కాదా, గావపడిపోకు, ఆలోచించు. వాళ్ళు ఎన్నోలా అన్నోలా, వాళ్ళు చేసిన వాళ్ళ చేయనోలా, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇవ్వనోలా, ఆ మాట జాగ్రత్తగా ఆలోచించాయి. గావపడిపోకు, తొందర పడిపోకు. గావపెట్టి తొందర పెడితే అది నీకే నష్టం. హల్లెలూయా. అదిగో దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆదాము వచ్చామట, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వెళ్ళగొట్టాడట. నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటి వాడు. అయ్యో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా, అయ్యో నన్ను దర్శించాడు కదా, అయ్యో నా దగ్గరకు వచ్చాడు కదా, నా జీవితం కట్టాడు కదా, నా జీవితాన్ని బాగు చేశాడు కదా, నా జీవితానికి కావలసినంతా కూడా ఏర్పాటు చేశాడు కదా. దేవుడికి ఏమై ఉన్నాయన్నా కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఆ కృతజ్ఞత ఆదాములో దేవుడు చూడలేదు. అందుకే ఆదాము ఏం చేశాడంటే ఏదోన తోట నుంచి వెళ్ళగొట్టాడు, దేవదూతలు వచ్చి ఏదోన తోటలో ఉంచాడు. దేవుడు కుమార్తె, దేవుడు కుమార్తె, దేవుడు మన కుటుంబంలో, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి దాన్ని కూడా దేవుడికి నువ్వు కానీ నేను కానీ ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవుడు నన్ను కూడా ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ గురించి నా గురించి ఏం చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. అంచేత నేను కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుంటాం.